హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. దమయంతి విక్రమ్ కృష్ణ రూమ్లో ఉన్న రాధ దగ్గరకు వచ్చి రాధా అని అరుస్తుంది. నా కూతురు నీ కళ్ళకు కనిపించడం లేదా, ఏమనుకుంటున్నావు అంటూ రాధను చేయి పట్టుకుని లాక్కెళ్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ, అత్తయ్య ఆగండి, ఎందుకు తన మీద దౌర్జన్యం చేస్తున్నారు అంటూ దమయంతి వెనకే వస్తాడు. దమయంతి చేస్తాను అంటుంది. అందరూ దమయంతి దగ్గరకు వస్తారు. సునంద, వదిన మళ్ళీ ఏమైంది, రాధ ఏం చేసింది అని అడుగుతుంది. దమయంతి చాలా చేసింది, ఎక్కడి నుంచో వచ్చి ఇంట్లో పెత్తనం చేయాలని చూస్తుంది. ఈ దమయంతి కూతుర్నే కొడుతుందా, ఇంటికి వచ్చిన టీ కొట్టు మనిషి నా కూతుర్ని కొడుతుందా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ రాధ దగ్గరికి వెళ్ళి, రాధా నువ్వు ప్రియని కొట్టావా అని అడుగుతాడు. ప్రియా కొట్టిందని నేను చెప్తున్నాను కదా బావా, నా మాట నమ్మవా అంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో ప్రియని కొట్టావా లేదా అని అడుగుతాడు. రాధ కొట్టాను అంటుంది. విక్రమ్ కృష్ణ ఎందుకు కొట్టావు రాధా అంటాడు. రాధ తను తప్పుగా మాట్లాడింది అంటుంది. దమయంతి తప్పుల గురించి నువ్వే చెప్పాలి, సిగ్గు లేదా, ఏ తప్పులు చేస్తున్నావో కళ్ళారా చూస్తున్నాం కదా, మళ్ళీ చెప్తుంది తప్పులట తప్పులు అంటూ క్షమాపణలు చెప్పు అంటుంది. రాధ నేను చెప్పను అంటూ ఉంటే దమయంతి చూశారా అరుస్తుంది అంటుంది. రాధ మీరు అరిస్తే నేను అంతకు మించి అరుస్తాను అంటుంది. దమయంతి తప్పు చేసి కూడా ఎందుకు దబాయిస్తున్నావు అని అడుగుతుంది. రాధ తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాను అంటుంది. ప్రియా నన్ను కొట్టడం తప్పు కాదా అని అడుగుతుంది. రాధ కొట్టేలా నువ్వు మాట్లాడావు అంటుంది. దమయంతి ఒంటి నిండా దీని పొగరు చూస్తున్నారా అంటుంది. రాధ నాది పొగరు కాదు ఆత్మాభిమానం అంటుంది. దమయంతి ప్రియకు క్షమాపణలు చెప్తావా లేదా అని అడుగుతుంది. రాధ చెప్పనంటే చెప్పను, తప్పు చేయలేదు, తల వంచేదే లేదు అంటుంది. దమయంతి చూశారా తొండ ముదిరి ఊసర విల్లి అంటే ఇదే ఏమో అంటుంది. రాధ ఎవరు ముదురో అందరికీ తెలుస్తుంది, కాస్త ఆలస్యంగా అయినా అంటుంది. దమయంతి మాటకు మాట చెప్తున్నావే అంటుంది. రాధ తప్పు చేయకపోతే దేవుడితో అయినా వాదిస్తాను అంటుంది. దమయంతి ఫైనల్గా చెప్తున్నాను, ప్రియకు సారీ చెప్తావా, బయటకు వెళ్తావా అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ మాట్లాడబోతూ ఉంటే దమయంతి విక్రమ్ కృష్ణ మధ్యలో నువ్వు మాట్లాడకు, ప్రియను కొట్టానని ఒప్పుకునింది, సారీ చెప్తుందా బయటకు వెళ్తుందా అంటూ రాధతో నువ్వే డిసైడ్ చేసుకో రాధా అంటుంది. సునంద ఏమ్మా రాధా, ఎందుకమ్మా చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తావు, సారీ చెప్పొచ్చు కదమ్మా అని అడుగుతుంది. రాధ లేదండి, ఇది చిన్న విషయం కాదు, ప్రియా నన్ను, నా వ్యక్తిత్వాన్ని, నా ఆత్మాభిమానాన్ని కించపరిచింది, మా అమ్మా నాన్నల గురించి నీచంగా మాట్లాడింది అంటుంది. నందగోపాల్ అమ్మ రాధ ఏంటమ్మా ఇదంతా, ఒకసారి చెప్తే సరిపోతుంది కదా అంటాడు. రాధ ఇది సారీ మాత్రమే కాదండి, నా ఆత్మాభిమానానికి సంబంధించింది అంటుంది. దమయంతి అంటే సారీ చెప్పనంటావు అని అడుగుతుంది. రాధ చెప్పనుగాక చెప్పను అంటుంది. దమయంతి నువ్వు సారీ చెప్పకు, ఈ విక్రమ్ కృష్ణ నేను బయటకు పంపించడానికి ఒప్పుకోడు, మరి నా కూతుర్ని కొట్టిన దానికి న్యాయం ఎవరు చేస్తారు, మీరెవరూ చేయలేరు, అందుకే నేను చేస్తాను అంటూ రాధను కోపంగా స్టోర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి స్టోర్ రూమ్ లోపలికి తోస్తుంది. రాధ పడబోతూ ఉంటే విక్రమ్ కృష్ణ రాధను పట్టుకుంటాడు. దమయంతి ఈ వారం రోజులు నువ్విక్కడే ఉండాలి అంటుంది. విక్రమ్ కృష్ణ అత్త ఏం మాట్లాడుతున్నావు, రాధెందుకు ఇక్కడ ఉండాలి అంటాడు. దమయంతి అయితే ప్రియను కొట్టినందుకు బయటకు వెళ్ళాలి అంటుంది. చాయిస్ మీకే, ఇక్కడ బయటకా చెప్పండి అంటుంది. నందగోపాల్ అమ్మ దమయంతి ప్రియను రాధ కొట్టడం తప్పే, ఆ విషయంలో తన తరపున క్షమాపణలు నేను చెప్తాను అంటాడు. రాధ మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. దమయంతి చూశారా విన్నారా, ఇది తన వంటి పొగరు అంటుంది. సునంద వదిన ప్రియకు నేను క్షమాపణ చెప్తాను అంటుంది. రాధ మీరు కూడా చెప్పొద్దు అంటుంది. సునంద నువ్వు అలా మాట్లాడొద్దమ్మా, తగు పెద్దదవుతుంది, వాళ్ళు వేసే శిక్ష నువ్వు తీసుకోలేవు, వారం రోజులు నువ్వు ఇక్కడ ఉండలేవు అంటుంది. దమయంతి సునందతో అసలు మీరేమనుకుంటున్నారు, ప్రియను కొడితే నా కడుపు మండిపోయి రాధను ఇక్కడికి తీసుకొచ్చి ఈ రాధ మీద నా పర్సనల్ ద్వేషాన్ని తీర్చుకుంటున్నాను అనుకుంటున్నారా, ఏంటి పరువు బజార్న పడిందని ఎవరికైనా ఆలోచన ఉందా, మన వంశం గురించి, ఇంట్లోకి వచ్చిన ఒక నెరజాన గురించి అందరూ ఏమనుకుంటున్నారో ఆలోచించారా, వాడెవడో రాధ నాది అన్నాడు, ఇదేమైనా చిన్న విషయమా, అది నిజమో కాదో తేలిందా, నేను నిజమన్నాను,
విక్రమ్ కృష్ణ కాదు వాడు మోసగాడు అంటున్నాడు. ఏది నిజమో తెలియదాకా వీళ్ళిద్దరూ కలిసి ఒకే గదిలో ఎలా ఉంటారు? అసలు మనం ఎలా ఉండనిస్తాము? మనకన్నా సిగ్గుండాలి కదా. ఇందాక నేను వెళ్తే ఈ అమ్మాయి విక్రమ్ కృష్ణను కౌగులించుకుని కూర్చుంది. ఇక ఇద్దరు ఒకే చోట కలిసుంటే విక్రమ్ కృష్ణ దీని మాయలో పడిపోతాడు. ఆ నిజం అబద్ధంలా మారుతుంది. అందుకే ఈ రాధ స్టోర్ రూమ్లోనే ఉండాలి అంటుంది. సునంద, మీకు కావాల్సింది రాధా విక్రమ్ కృష్ణ వేరువేరుగా ఉండటమే కదా. రాధ మా గదిలో పడుకుంటుంది, మీకేంటి ప్రాబ్లం అని అడుగుతుంది. దమయంతి, నాకు మీరే ప్రాబ్లం అంటుంది. రాధను మీ గదిలో పడుకోనిస్తే అందరూ పడుకున్నాక రాధను మళ్ళీ దగ్గరుండి శోభనం గదిలోకి పంపినట్లు పంపరని గ్యారంటీ ఏంటి అంటుంది. సునంద, ఏం మాట్లాడుతున్నావు వదినా అంటుంది. అయినా ఇంత పెద్ద ఇల్లుండగా దిక్కు దివాణం లేనట్టు ఈ స్టోర్ రూమ్లో ఉండాలా అని అడుగుతుంది. దమయంతి, దిక్కు దివాణం లేనిదే కదా. లేకపోతే రాజమహల్లో విహరించిందా, భోగభాగ్యాలు అనుభవించిందా? ఆఫ్టర్ ఆల్ టీ కొట్టు, ఇలాంటివన్నీ అలవాటే కదా అంటుంది. రాధ, ఆపుతారా అంటూ అరుస్తుంది. మీ భోగభాగ్యాలు, మీ రాజరికం, మీ ఐశ్వర్యం మీ దగ్గరే ఉంచుకోండి. నేను తప్పు చేయలేదు, తల వంచేదే లేదు అంటుంది. దమయంతి, నువ్వు తప్పు చేయలేదని తేలే వరకు ఇక్కడే ఉండు అంటుంది. రాధ, ఉంటాను. సీనయ్య కూతురు రాధ, ఈ స్టోర్ రూమ్లోనే ఉంటాను. ఎవరో వచ్చాడు, ఏదో పిచ్చి వాగుడు వాగాడు, దానికోసం ఓ తెగ ఇదైపోతున్నారు. నన్నేదో అన్నారని, నేనేదో తప్పు చేశానని తెగ సంబరపడిపోయే బ్యాడ్ సంబరం వారం రోజుల్లో ఆవిరవుతుంది. మనుషుల్లో కల్మషం లేనప్పుడు రాతి కోటలో అయినా పట్టుపరుపుల్లో పడుకున్నట్టు హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ విషయం ఓ అంటూ గొంతెత్తి అరిచే వాళ్లకు తెలీదు అంటుంది. సునంద, నందగోపాల్, అది కాదమ్మా అంటూ ఉంటే రాధ, నా గురించి మీరేమీ ఫీల్ అవ్వకండి, నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిప్పును కొందరు గుప్పెట్లో దాచాలని చూస్తున్నారు. చేతులు కాలిపోయే రోజు త్వరలోనే వస్తుంది. నేను తప్పు చేశానో చేయలేదో రుజువవుతుంది. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అంటుంది. దమయంతి, వసుంధర, రామచంద్రయ్య వెళ్ళిపోతారు. సునంద బాధపడుతూ వెళ్ళిపోతుంది. నందగోపాల్ కూడా వెళ్ళిపోతాడు. ప్రియ రాధను చూస్తూ, మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి నేను అనుకున్నది జరిగింది. బావని దీన్ని వేరు చేశాను అనుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ రాధతో మాట్లాడబోతూ ఉంటే రాధ ఆగమంటూ సైగ చేస్తుంది. విక్రమ్ కృష్ణ కూడా వెళ్ళిపోతాడు. రాధ స్టోర్ రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ ఇంటి బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పద్మ సీనయ్యని చూసేందుకు జైలుకు వస్తుంది. సీనయ్యని చూసి పద్మ ఏడుస్తూ ఉంటే సీనయ్య, ఏంటి పద్మ వచ్చి ఇంతసేపు అయింది, కన్నీళ్లు కార్చడం తప్ప ఒక్క మాటైనా మాట్లాడావా అంటూ, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఏంటి కొంచెం రంగు తగినట్టున్నావు అంటూ ఉంటే పద్మ, ఏంటయ్యా వేళాకోళంగా ఉందా, నువ్వు జైల్లో ఉన్నావా అత్తారింట్లో ఉన్నావా అని అడుగుతుంది. సీనయ్య, నేను అత్తారింట్లో ఉన్నంత ఆనందంగా ఉన్నాను అంటాడు. పద్మ, అసలు నీకేమైందయ్యా, ఇంత కులాసాగా మాట్లాడుతున్నావు అంటుంది. సీనయ్య, రాధమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళింది, తన సొంత బావ ఇంటికే వెళ్ళింది, సొంత బావనే పెళ్లి చేసుకుంది, ఇంతకన్నా ఏం కావాలి అనుకుంటూ, ఈ విషయం నీకు ఇప్పుడు చెప్పలేను కదా అనుకుంటూ, పద్మావతి అమ్మాయికి పెళ్ళైంది, అది కూడా గొప్పింటి సంబంధం, అల్లుడు గారు ఎస్ఐ, ఇక మనకు దిగులేంటి అంటాడు. పద్మ, దిగులు లేదా అంటూ ఆశ్చర్యపోతుంది. సీనయ్య, లేదు అని చెప్పి, చూడు పద్మావతి, నీకో విషయం అర్థం కాలేదు. దేవుడు మన బాధ్యత కూడా తనే తీసుకుని అమ్మాయికి పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరూ నన్ను తాతయ్యని, నిన్ను అమ్మమ్మని చేస్తారు. ఇది తలుచుకుంటే నీకు ఆనందంగా లేదా అని అడుగుతాడు. పద్మ హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతుంది. సీనయ్య, ఎంత అందంగా నవ్వావో చూడు అంటాడు. జరిగిపోయిన దాని గురించి బాధపడకు, జరగాల్సిన వాటి గురించి ఆలోచించు అంటాడు. పద్మ, జరగాల్సినవి ఏంటయ్యా అని అడుగుతుంది. సీనయ్య, అందుకే నిన్ను ముద్దపప్పు అనేది అంటాడు. అమ్మాయి దగ్గరకు వెళ్తున్నావు కదా, తనను చూస్తున్నావా లేదా అని అడుగుతాడు. పద్మ, అంటే వాళ్ళంతా పెద్దవాళ్ళు కదా అంటుంది. సీనయ్య, ఎవరు పెద్ద ఎవరికి పెద్ద, మన అమ్మాయి ఆ ఇంటి కోడలు, వాళ్ళ వంశాన్ని నిలబెట్టే పిల్లల్ని మన అమ్మాయే వాళ్ళకి ఇస్తుంది, అప్పుడు మనమే గొప్ప అంటాడు. పద్మ, భలే మాట్లాడావయ్యా అంటుంది. సీనయ్య, నన్ను పొగడ్డం కాదు, నువ్వు వియ్యాల వారింటికి వెళ్ళు, అమ్మాయికు చీర సారే పిండి వంటలు తీసుకెళ్ళు, 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి దర్జాగా తిరుగు, అమ్మాయి సంతోషపడుతుంది, నీ మనసు తేలికవుతుంది అంటాడు. పద్మ, ఎలా వెళ్ళాలయ్యా అని అడుగుతుంది. సీనయ్య, విమానంలో వెళ్ళవే అంటాడు. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు అంటూ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే పరిచయాలు స్నేహాలు పెరుగుతాయి అంటాడు. పద్మ, వాళ్ళందరూ నాతో మాట్లాడతారంటారా అని అడుగుతుంది. సీనయ్య,
వాళ్ళు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు, అమ్మాయి సంతోషపడుతుంది కదా అంటాడు. రోజంతా తల్లి కూతుళ్ళు కబుర్లు చెప్పుకోండి, చీరల గురించి నగల గురించి మాట్లాడుకోండి, ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్ళండి అంటాడు. పద్మ, నువ్వు జైల్లో ఉన్నోడిలా కనిపించట్లేదు, నీ మాటలు హుషారు, నీలో ఇంత మార్పేంటయ్యా అని అడుగుతుంది. సీనయ్య, ఇప్పుడు నువ్వు దారికొచ్చావు అంటాడు. సంతోషం ఎప్పుడు మొదలైందో తెలుసా అంటూ, విక్రమ్ కృష్ణ సార్ మన అల్లుడైనప్పటి నుంచి అంటాడు. నువ్వు కూడా సంతోషంగా ఉండాలి పద్మావతి, అంతో ఇంతో మన బాధ్యతలు కూడా నిర్వర్తించాలి కదా అంటాడు. నువ్వు అమ్మాయికు సార తీసుకెళ్ళు, రేపో మాపో అమ్మాయి శుభవార్త చెప్తే సీమంతం చేయాలి, నీకు చాలా పనులున్నాయి అంటాడు. పద్మావతి హ్యాపీగా నవ్వుతుంది. సీనయ్య, ఎప్పుడు నువ్వు ఇలాగే నవ్వుతుండాలి అంటాడు. ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి, వెళ్ళు అంటాడు. పద్మావతి సరేనయ్యా, నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. సీనయ్య, అమ్మ రాధమ్మ, ఇక నుంచి నాకు ఏ దిగులు ఉండదమ్మా, ఎందుకంటే నా అల్లుడు విక్రమ్ కృష్ణ ఉన్నాడు కదమ్మా, తనే నిన్ను చూసుకుంటాడమ్మా అనుకుంటాడు. ఇక విక్రమ్ కృష్ణ దుర్గ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ సాంబయ్యతో దుర్గ ఫైల్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. సాంబయ్య విక్రమ్ కృష్ణతో, ఆ దుర్గ అప్పుడప్పుడు రాధమ్మ టీ స్టాల్ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టేవాడు సార్ అంటాడు. విక్రమ్ కృష్ణ కొంతమంది రౌడీలను పిలిపించి దుర్గ గురించి అడుగుతాడు. ఒక రౌడీ దుర్గ గురించి చెప్తూ, దుర్గ పోలీస్ చీఫ్ను కొట్టేసి తనతో పాటు సెల్లో ఉన్నాడని చెప్తాడు. మరో రౌడీ, వాడు చాలా తెలివైనవాడు, వ్యవసాయం దగ్గర నుంచి రా స్కీమ్ దాకా వాడికి అన్ని విషయాలు తెలుసు అంటాడు. మరో రౌడీ, వాడికి చెస్ ఆడడం ఇష్టం అంటాడు. విక్రమ్ కృష్ణ, వాడికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు తెలియాలి అంటాడు. సాంబయ్యతో, నీకు నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇన్ఫార్మర్లో అకౌంట్లో వెయ్యి అంటాడు. మరో రౌడీ విక్రమ్ కృష్ణ దగ్గరకు వెళ్ళి, వాడు అందరిలా ఉండడు సార్, రోజుకో రకంగా మారుతూ ఉంటాడు, కొత్త మనిషిలా అనిపిస్తాడు, కానీ వాడు అసలు మనిషే కాదు సార్ అంటాడు. విక్రమ్ కృష్ణ, రే దుర్గా, నువ్వంత తెలివైన వాడివా, నీ తెలివేంటో నేను చూస్తాను అనుకుంటాడు. ఇక ప్రియా దుర్గకు ఫోన్ చేసి రాధ ఒకటే స్టోర్ రూమ్లో పడుకుందని చెప్పి, అందరూ నిద్రపోతూ ఉన్న వేళ నిద్రపోతున్న నీ ప్రియురాల్ని తీసుకెళ్తావో మోసుకెళ్తావో నీ ఇష్టం అంటుంది. దుర్గా, ఇప్పుడే వస్తున్నా అని చెప్పి నా ప్రేమ దేవతను తీసుకెళ్తాను, నా గుండెల్లో గుడి కడతాను అంటాడు. రాధ స్టోర్ రూమ్లో నిద్రపోతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.